బ్రేకింగ్ అంటుంది. కోనసీమలోని ఇరుసుమండ గ్యాస్ బ్లోట్ మరో వారం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. గ్యాస్ వ్యాపించుంటే భారీ ప్రమాదం జరిగేదని, మంటలతో ప్రమాదం తప్పిందని అన్నారు ఆయన. 5 వైపుల నుంచి పైపులతో వాటర్ అంబ్రెల్లా కొనసాగుతుందన్న కలెక్టర్ బ్లోఅవుట్ ను ఒకేసారి కాకుండా క్రమంగా తగ్గించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. బ్లోఅవుట్ తో ఎలాంటి సమస్య రాదని ఓఎన్జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా చెప్పుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ గణేష్. అంటే ఉదయం నుంచి ఇది 2 రోజుల పాటు ఉంటుందన్న చర్చ మొత్తం చుట్టుపక్కల పొలిటికల్ గా, అదే అధికారికంగా మీడియా సర్కిల్స్ లో ఎన్ని రోజులు పడుతుందన్న దాని మీద చర్చ జరిగినటువంటి సందర్భంలో కొద్దిసేపటి క్రితమే అమలాపురం కలెక్టరేట్ లో సమీక్ష జరిగినటువంటి సందర్భంలో కలెక్టర్ మహేష్ కుమార్ దీని మీద స్పష్టత ఇచ్చారు. మరొక వారం రోజుల పాటు ఈ బ్లోఅవుట్ కొనసాగుతుంది, ఆ తర్వాత క్యాపింగ్ వేయడం జరుగుతుందని చెప్పి ఆయన అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా మనం చూస్తున్నాం కదా, ఇప్పటికే 32 గంటలు కావస్తుంది, అయినా కూడా ఫైర్ అనేది ఎగసిపడుతుంది. మనం స్పాట్ లో చూడొచ్చు, భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఎగసిపడుతున్నటువంటి మంటలు అన్నింటినీ ఆర్పేందుకు ఇప్పటికే 5 భాగాల నుంచి వాటర్ ను ఈ బ్లో అవుట్ అవుతున్నటువంటి ప్రాంతానికి, అంటే ఫైర్ అవుతున్నటువంటి ప్రాంతం మీద వేస్తూ ఉన్నారు. అయినా కూడా లోపల ఆయిల్ నిక్షేపాలు ఎక్కువగా ఉండడం, అందులోనూ గ్యాస్ కంటే ఆయిల్ ఎక్కువగా ఉండడంతో పొగతో కూడినటువంటి మంట అనేది ఎగసిపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ చుట్టుపక్కల నష్టం వాటిల్లిందో ఆ నష్టాన్ని అంతటినీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. దెబ్బతిన్నటువంటి పంటల నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి అధికారికంగా కలెక్టర్ ప్రకటించారు. అదేవిధంగా భయపడి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి 450 కుటుంబాలు పునరావాస కేంద్రాలకు వెళ్ళాయో వారు సేఫ్ గా మళ్ళీ తమ ఇంట్లోకి వచ్చేయచ్చు. ఎందుకంటే గ్యాస్ అదే ఇదంతా కూడా స్ప్రెడ్ అయితే సమస్య వస్తుంది, కానీ ఎప్పుడైతే మంట అంటుకుందో ఒకసారి ఈ ప్రమాదం అనేది పెద్దగా ఉండదని చెప్పి అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. పునరావాస కేంద్రంలో ఉన్న 450 కుటుంబాలు తమ ఇంటికి వెళ్ళి సేఫ్ గా ఉండొచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ డిఎంఎస్సి బృందం రావడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ వడోదర నుంచి ప్రత్యేక బృందం వచ్చింది. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ డైరెక్టర్ సత్యనారాయణ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రస్తుతం ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకే తీవ్రంగా ఉదయం నుంచి శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పటికే 32 గంటల సమయం పైగా మంటలు తీవ్రంగా ఎగసి పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు భయాందోళన నెలకొన్నటువంటి సందర్భంలో భయపడాలి.